ఆ మొగుడు రౌడీ పార్ట్ 51. ఎప్పటిలా 10 దాటాక ఇంటికి వచ్చిన శౌర్య డైనింగ్ టేబుల్పై కనిపిస్తున్న ఫుడ్ చూసి తినేస్తాడే తప్ప హాల్లోనే ఉన్న హన్సీని పిలవడు. రౌడీ, నేనేమన్నాన్ని ఇష్యూ చేశానా నేను అని కళ్ళు చిన్నవి చేసి అడుగుతాడు శౌర్య. నార్మల్గా లేవుగా. నార్మల్గా అంటే ఎలా ఉండాలి? రౌడీ, కావాలనే ఓవర్గా మాట్లాడుతున్నావు నువ్వు. నేను నిన్ను ఏ విషయంలో హర్ట్ చేశానో నాకు అర్థం కావటం లేదు. ప్లీజ్ చెప్పు అని రూమ్కి వెళ్తున్నా అతని వెనకే వెళ్తూ అడుగుతుంది. అయినా శౌర్య నుండి ఎలాంటి ఆన్సర్ రాదు. ఇద్దరి మౌనంతోనే ఆ రాత్రి గడిచి తెల్లవారేసరికి శౌర్య ఒక కాల్ వస్తుంది గోవర్ధన్ గారి నుండి. అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతాడు శౌర్య. సార్, ఎవరు? సార్, నేను గోవర్ధన్ సార్ పియ్యని. సార్ జాగింగ్కి వెళ్ళే టైం అయినా బయటికి రాలేదని లోపలికి వెళ్ళి చూస్తే సార్ పడిపోయి ఉన్నారు. మేబీ హార్ట్ స్ట్రోక్. వాట్? వెంటనే ఆయన హార్ట్ ప్రెస్ చేసి చూడు వస్తున్నా అని ఉన్న పలంగా హన్సీకి ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతాడు సూర్య. హార్ట్ స్ట్రోక్ బలంగా రాలేదు కాబట్టి ఆయన బ్రతికారు. ఇంకోసారి ఇలాంటిది జరిగితే బ్రతకడం కూడా కష్టం అని గోవర్ధన్ గారిని ట్రీట్ చేసిన డాక్టర్ హెచ్చరించి చంపేసరికి పక్కనే ఉన్న గోకుల గారికి కన్నీళ్లు ఆగకుంటే మీనాక్షి గారు ఓదారుస్తారు. నేను డాడీని చూడాలి అని ముందుగా తాను కంట్రోల్ చేసుకున్న హన్సీ డాక్టర్ని అడుగుతుంది. అందరూ గుంపుగా పోకుండా ఒక్కొక్కరుగా వెళ్ళి రండి అని చెప్పేసరికి ఫస్ట్ తల్లిని తీసుకొని హన్సీ వెళ్తుంది. శౌర్య, నీకెలా తెలుసు మామకి ఇలా అయ్యిందని అడుగుతారు మీనా గారు. ఆయన పిఏ కాల్ చేశారుమా, నేను వెళ్ళి హాస్పిటల్కి తీసుకొని వచ్చాను. బట్ బాడీ అంతా కూల్ అయిపోయి చెప్పలేమన్నారు. ఈలోపే అత్తకి చెప్పడం ధర్మం అని ఇషిక్ కాల్ చేసి మెల్లిగా చెప్పమని చెప్పి సామ్నుడికి చెప్పి హనీని తీసుకురమ్మన్నాను. రానాకి చెప్పలేదు. వద్దుమా, వాడు హడావిడి చేస్తాడు. సాధ్వి టెన్షన్ తీసుకుంటే అదొక ఇబ్బంది. మళ్ళీ అని చైర్లో కూర్చొని రిలాక్స్ అవుతాడు శౌర్య. మార్నింగ్ నుండి మంచినీళ్ళు కూడా తాగని అతని తీరుకి మీనా గారు తన కొడుకు ముఖాన్ని కొంగుతో తుడిచి మంచినీళ్ళ బాటిల్ అందిస్తారు. తల్లి కడుపు చూస్తుంది అన్న మాట అతని మొదలు మెదులుతుంది. కానీ అంతలోనే బ్రెయిన్ వైఫ్ని గుర్తు తెచ్చేసరికి అది జోబు చూసే రకం కాదులే అనుకుంటాడు. ఈవినింగ్ అయ్యేసరికి గోవర్ధన్ గారు బాగానే ఉండటంతో డిశ్చార్జ్ చేసేస్తారు డాక్టర్స్. అవన్నీ దగ్గరుండి చూసుకున్న శౌర్య మీనాక్షి గారిని పద్మ గారిని రుద్రపురం పంపించేసి గోకుల గారిని గోవర్ధన్ గారిని వాళ్ళ ఇంటికి పంపిస్తాడు. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తా అంటూ హన్సీ కూడా వాళ్ళ కారు ఎక్కేయటంతో వెనకే ఫాలో అయిన సూర్య వాళ్ళని ఇంటి దగ్గర సేఫ్గా డ్రాప్ చేసి కావాల్సినవి అరేంజ్ చేసి బయటికి వచ్చేస్తాడు. శౌర్య బాబు, నువ్వు ఇక్కడే ఉండు, బేబీ ఉంది కదా అని అడుగుతారు గోకుల గారు. నా వర్క్ ఉంది అత్త, ఇంకోసారి వస్తాను అని వెళ్ళిపోతాడు శౌర్య. హన్సీ పుట్టింటికి వెళ్ళి 20 రోజులు అయిపోయింది కానీ శౌర్య దగ్గరికి రాలేదు. శౌర్య రమ్మని అడగలేదు. మధ్యలో 2 సార్లు గోవర్ధన్ గారి కోపం మళ్ళీ పలకరించి వచ్చేస్తాడు. కానీ హన్సీతో మాట్లాడు శౌర్య. ఇద్దరి మధ్య ఏదో అయ్యిందని గోవర్ధన్ గారికి అర్థమవుతుంది. కానీ భార్యాభర్తలు గిల్లి కచ్చాలు వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు అని వదిలేస్తారు. 20 రోజుల తర్వాత అందరికీ మీనాక్షి గారి నుండి కాల్ వస్తుంది. సాధ్వికి శ్రీమంతం జరిగిపోతుంది అని ముహూర్తం కూడా చెప్తారు. శౌర్య ఆ రోజుకి వస్తాను అని మీనాక్షి గారికి చెప్పేస్తారు. అందరూ అనుకున్నట్లుగే మొహల్ మొత్తం సాధ్వి శ్రీమంతానికి ముస్తాబవుతుంది. ఆమెకు కావలసిన ప్రతి వస్తువు రాజా స్వయంగా కొని తీసుకురావటంతో వాటిని సిద్ధం చేసుకుంటుంది సాధ్వి. హన్రీ, గోవర్ధన్ గారు, గోకుల గారు ఒకరోజు ముందే రుద్రపురం వెళ్తారు. మహలంతా సందడిగా మారితే పద్మగారి భర్త లేని వెతికిని ఇబ్బందికి తిరిగితే హన్సీ శౌర్యని చూడాలని ఎదురు చూస్తూ ఉంటుంది. అక్క, బావ రాలేదా అని అడుగుతుంది సాధిక. లేదు సాది, వర్క్ ఉందన్నాడు, మేబీ మార్నింగ్ వస్తాడేమో అని ఫేక్ స్మైల్తో కవర్ చేస్తుంది హన్సీ. నువ్వు మెహందీ పెట్టుకోవా? ఇంట్రెస్ట్ లేదురా, నాకు మార్నింగ్ నుండి నిద్ర మబ్బుగా అనిపిస్తుంది, నేను త్వరగా పడుకుంటాను అని హన్సీ రూమ్లోకి వెళ్ళిపోతే మార్నింగ్ నుండి ఇంట్లో చక్కబెట్టి అలసిపోయి ఉంటుంది అని మిగిలిన వాళ్ళు అనుకుంటారు. శౌర్య లేకుండా ఆ రూమ్లో పడుకోవాలి అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఆమెకు. కంటి చివర నుండి జారిన నీటి దిండు తనలో దాచేస్తే ఆ దరిచేరిన దిండు ఆమె ఏడ్చిన దానికి సాక్ష్యంగా మారుతూ 4 గోడల మధ్య శ్రీమంతం రోజు సింపుల్ డిజైన్ సారీలో రెడీ అయిన హన్సీ శౌర్య ఎప్పుడెప్పుడు వస్తాడా అని చిన్న చిన్న పనులు చక్కబెడుతూ మెయిన్ డోర్ వైపు చూస్తూ ఉంటుంది. ఎప్పటిలా రానా కంటే ముందే లేచిన సాధ్విని చూసి ఆమెతో పాటు లేచి ఆమెకు తల అంటూ నుండి మొదటి ప్రతి పని దగ్గరుండి చేసి ఆమెకు అందమైన బాపు బొమ్మల రెడీ చేస్తాడు. మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నగలు వేసి తనకి వచ్చిన రీతిలో జస్ట్ వేసి లాస్ట్లో ఆమె చనివేసి దిష్టి చుక్క పెట్టి ఒక అడుగు వెనక్కి వేసి ఆమెను కింద నుండి పైదాకా చూస్తాడు. పర్ఫెక్ట్ డార్లింగ్ అంటూ తన చేతి వేలతో దిష్టి తీసి ఆమె పెదవే గట్టిగా ముద్దు పెడతాడు. లిప్స్టిక్ అంటుంది నీ పెదాలకి అంటూ నవ్వుకొని కర్చీఫ్తో రానా 2 చెంపలు ఒక చేత్తో పట్టుకుని అతని పెదవిని క్లీన్ చేస్తుంది సాధ్వి. ఎలా పూసుకుంటారో ఈ లిప్స్టిక్, కెమికల్ కంపు అని విసుగ్గా అంటూ ఆమె పెదవి కూడా క్లీన్ చేసేస్తాడు రానా. ఫంక్షన్ అయ్యే వరకు ఉండొచ్చు కదా, ఏంటి అవసరం లేదు
పర్వాలేదు అని న్యాచురల్ లిప్స్ ఆల్సో సో బ్యూటిఫుల్. కమ్, ముహూర్తానికి టైం అవుతుంది అని ఆమె 2 చేతులతో ఎత్తుకొని కిందకి తీసుకుని వెళ్తాడు రానా. డియా, నేను నడుస్తాను కదా, దించు అని ఇబ్బందిగా అతని గుండెల దగ్గర షర్ట్ గట్టిగా పట్టుకుంటుంది సాధ్వి. ఎవడు ఏమనుకోడు అనుకున్నా ఐ డోంట్ కేర్ అని ఆమెను తిన్నగా తీసుకువెళ్ళి హాల్లో సిద్ధం చేసిన శ్రీమంతం వేడుక ముందు దించుతాడు. వదిన, అన్నయ్య రాలేదా? చుట్టూ చూస్తూ హన్సిని అడుగుతాడు రానా. ఎరా, నేను రాకపోతే ముహూర్తంటే దాటించేస్తావా అంటూ ఎంట్రీ ఇస్తాడు శౌర్య. అన్నయ్య, నీ టైమింగ్స్ ఇందులోనే మిస్ అవ్వలేదు, అవ్వదని తెలుసులే అంటూ హక్ చేసుకున్నాడు రానా. ముహూర్తానికి టైం అవుతుంది ఏమో, మొదలు పెట్టండి అని లైట్ స్మైల్తో రానా వీపు తట్టి సాధ్విని చూస్తాడు శౌర్య. అదే టైంలో ఆమె శౌర్యని చూసి చిన్న స్మైల్ ఇస్తుంది. అతను మాత్రం ఎవరి గురించి వెతకటం లేదు. జరిగే వేడుకపైనే ఉంటాయి అతని కళ్ళు, కానీ అతనికి పదే పదే 2 కళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. గోకుల గారి ఒక్కరే సాధ్వి చెయ్యి పట్టుకొని కూర్చోపెట్టడానికి ముందుకు వస్తే, అమ్మ, అత్త, మీరు రండి అని పిలుస్తాడు రానా. మేమెందుకుమా అంటూ రానా సీరియస్గా చూసేసరికి అతని టెంపర్ తెలిసి ముగ్గురు కలిసి సాధ్విని కూర్చోబెడతారు. ఫస్ట్ రానాతో ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు పెద్దవాళ్ళు. రానా ఒక్కో తంతు చేస్తూ ఉండగా అతనిలో ఒక రకమైన మధుర అనుభూతి కలుగుతూ ఉంటే సాధ్వి కంట్లో తడి చేరుతుంది. ఇద్దరు ఊహించని ఘట్టాన్ని జరుపుకోవటం ఇద్దరి మాటలు లేని భావన అనే చెప్పాలి. రానా సాధ్వికి గంధం పోసి గాజులు వేశాక ఆమె నుదుటిన ముద్దు పెట్టి మెడలో షార్ట్ నల్ల పూసలు వేసి ఆమె బంపుని కూడా ముద్దు పెట్టి పక్కకు తప్పుకుంటాడు. అన్నయ్య, నువ్వు వదిన రండి. అప్పుడు చూస్తాడు హాన్సీ వంక. ఆమె వస్తుందో లేదో అన్న ఉద్దేశంతో ఆమె సైలెంట్గా వచ్చి శౌర్య ముందు నిలబడి సాధ్వికి కుంకుమ పెట్టి ఇద్దరూ కలిపి ఆమెను ఆస్వాదిస్తారు. హన్సీకి గిఫ్ట్ ఇవ్వాలి అని ఉంది, కానీ ఏమి ఇవ్వాలి ఏంటో అర్థం కాక హన్సీ ఏం కొనకుండా ఉండిపోతే శౌర్య తను తెచ్చిన గిఫ్ట్ బయటకు తీసి హన్సీ చేతులు పట్టుకొని సాధ్వికి ప్రెజెంట్ చేస్తాడు. ఇషిక్ సాధ్విగా చిన్నవాళ్ళు కాబట్టి ఫ్యామిలీ ఫేమ్ గిఫ్ట్ చేసి పక్కకు తప్పుకుంటారు. అందులో రానా సాధ్వి ఫోటో ఫ్రేమ్ షూట్లో తీసుకున్న పిక్తో పాటు కిడ్స్ పిక్ పెట్టేలా వాళ్ళ అడుగులు పెట్టేలా మరో స్పేస్, వాటి చుట్టూ నెమలి పెంచే డిజైన్స్ ఆకర్షణీయంగా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరికి చాలా క్యూట్గా అనిపిస్తూ ఉంటుంది ఆ గిఫ్ట్. శౌర్యబాబు ఏం గిఫ్ట్ ఇచ్చాడో అని హుషారుగా అడుగుతుంది సాధిక. శౌర్య ఇచ్చిన గిఫ్ట్ కూడా అక్కడే ఓపెన్ చేసి చూస్తుంది సాధ్వి. అందులో రానా సాధ్వి కోసం కొన్ని ప్రాపర్టీ షేర్స్, డాక్యుమెంట్స్ ఉండడం చూసి ఇప్పుడు అవన్నీ ఎందుకు అన్నట్టు చూస్తారు అందరూ. ఎవరి లైఫ్ వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి కదా. పిల్లలు వస్తే వాళ్ళకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలి అంటే ముందు మీ దగ్గర ఏం ఉందో మీకు క్లారిటీ ఉండాలి అని ఈ డాక్యుమెంట్స్. అయినా ఇలా వెయిట్ చేయడం నాకు నచ్చలేదన్నయ్య అని ఆ డాక్యుమెంట్ చింపడానికి రెడీగా పెట్టుకుంటాడు రానా. ఆగు రానా, మీకు క్లారిటీ వద్దేమో. నా పిల్లలు వచ్చేసరికి నా ప్రాపర్టీస్కి క్లారిటీ కావాలి. దాన్ని బట్టే మన ఊరికి గుడికైనా ఏదైనా చేయడానికి ఆలోచిస్తాం. అయినా మొత్తం అసలు పంచలేదు నేను, జస్ట్ కంపెనీ షేర్స్ పంచాను. మహల్ మన ఉమ్మడి ఆస్తి. ఇది మాత్రం ఎందుకు వదిలేయటం? ఇది కూడా 3 మొక్కల్లో 4 మొక్కలు చేశాయు. సాధ్వి గిఫ్ట్ కావాలా వద్దా చెప్పరా అని ఆమెను సూటిగా చూస్తాడు శౌర్య. కావాలి బావా అని రానా చేతిలో డాక్యుమెంట్స్ లాక్కొని, బావ ఇచ్చిన గిఫ్ట్ నేను వెనక్కి ఇవ్వను, ఇట్స్ బ్లెస్సింగ్ అని అంటుంది ఆమె. నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఆమెపై కోపం చూపిస్తాడు, కానీ వెంటనే సాధ్వి వంక చూసి సారీ అని పక్కకు వెళ్ళిపోతాడు రానా. ఆ టైంలో కోపం చూపించడం కరెక్ట్ కాదని రియలైజ్ అయ్యి కొత్త పెళ్లి కొడుకులు అలగడానికే సరిపోతుందా వీడికి అని విసుగ్గా అడుగుతాడు శౌర్య. అది అయితే నిజం బావా, ఎలా ఉందిరా హెల్త్ అని అంటూ సాధ్విని సైడ్ హక్ చేసుకొని ఆమె ముక్కు మీదకు వచ్చేసిన కుంకుమ అడ్జస్ట్ చేస్తూ అడుగుతాడు శౌర్య. బాగుంది బావా, అంతా బిజీనా? ఇప్పటి వరకు రాలేదు? మన ప్రాజెక్ట్కి వేరే కంపెనీ ప్రాజెక్ట్ స్టై టెండర్ పడింది. ఆ మీటింగ్ తాలూకా బిజీ. ఏమైనా తిన్నావా? రానాబావ తినిపించాడు. సరే, మన నైట్కి ఫ్రీగా మాట్లాడుకుందాం అని పక్కనే ఉన్న హన్సీని దాటుకుంటూ భోజనాల సైడ్ వెళ్ళిపోతాడు అతను. అప్పటి వరకు శౌర్య ఒక్క మాట అయినా మాట్లాడుతాడు అని అనుకున్న హన్సీ అతను అలా వెళ్ళిపోయేసరికి కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఒక పక్క బాధ, మరో పక్క కోపం. శౌర్య కనిపిస్తే అందరి ముందు అరిచేలాగా ఆమె మైండ్ ప్రేరేపిస్తుంటే తనను తాను శాంతపరుచుకుంటూ రూమ్లోనే ఉండిపోయింది హన్సీ. మధ్యాహ్నం 2 అయ్యేసరికి చుట్టుపక్కల వారు భోజనాలు చేసి వెళ్ళిపోవటంతో ఇంట్లో వాళ్ళు అందరూ తినడానికి కూర్చుంటూ హన్సీ కోసం చూస్తారు. ఇందాక రూమ్లోకి వెళ్ళినట్టు ఉంది, అప్పటి నుండి రాలేదు. రూమ్లోనే ఉందేమో చూడు అని సాది అంటాడు శౌర్య. నువ్వు వెళ్ళి తీసుకురా శౌర్య అంటూ మీనాక్షి గారి గుర్రుగా చూసేసరికి శౌర్య వెళ్ళడానికి సిద్ధమవుతాడు. ఈలోపు హన్సీనే కిందకి వస్తుంది. శౌర్యను చూస్తూ లాస్ట్ మీటి దిగుతున్న ఆమె సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది. సతీమణితో కలిసి ఢిల్లీ వెళ్ళిన శ్రీరామ్ మొదటి 2 రోజులు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని రూమ్ క్లీన్ చేసుకోవడానికి సరిపోయింది. వీకెండ్ అయ్యేసరికి వెళ్ళి మార్నింగ్ డిగ్నిఫైడ్గా రెడీ అయ్యి సీతు కోసం 2 పూటల ఫుడ్ అరేంజ్ చేసేసి వెళ్లే ముందర ఆమెను నిద్ర లేపుతాడు అతడు.
శ్రీ మగ నిద్ర వస్తుంది శ్రీ, అందుకే నైట్ త్వరగా పడుకోవాలి, నువ్వేగా పడుకోనివ్వలేదు అని పెదవి విరుస్తుంది. సో స్వీట్, ఈ క్లైమేట్ మన ఫస్ట్ నైట్ అన్నీ గుర్తుకు వచ్చి అలా అలా అయిపోతుంది ప్రిన్సెస్. లేజీగా ఉంది ఫస్ట్ టైం, చాలా టైర్డ్ అయ్యాను. బానే ఉన్నావా అని కంగారుగా అడుగుతాడు శ్రీరామ్. హా, ఆల్ గుడ్, లేజీ అంతే. టిఫిన్ లంచ్ అరేంజ్ చేశాను, టైంకి తిను ప్రిన్సెస్. ఈ ఒక్క రోజుకి నాకు మీటింగ్ ఉంది, ఈవినింగ్ వచ్చాక మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీట్ ఉంది, వెళ్దాం. సరే బాయ్ అని ఆమె చేతులు చాచేసరికి ఆమెను హక్ ఇచ్చి తలపై కిస్ చేసి జాగ్రత్త, టేక్ కేర్ మా అని పిక్కిచ్చి కంగారుగా వాచ్ పాస్ ఫోన్ తీసుకుంటూ వెళ్ళిపోతాడు. శ్రీరామ్ వెళ్ళిన తర్వాత మరో అరగంట పాటు నిద్రలేచిన ఆమె ఫ్రెష్ అయి శ్రీ రెడీ చేసిన పెట్టిన డ్రై ఫ్రూట్స్ షేక్తో పాటు ఫ్రూట్ సలాడ్ తీసుకొని వచ్చని స్వెటర్తో పాటుగా చుట్టూ బ్లాంకెట్ కప్పుకొని బాల్కనీ వ్యూ చూస్తూ ఫినిష్ చేస్తుంది సీతు. ఒక అరగంట పాటు ఎండ తగిలే చోట కూర్చున్న ఆమెకు తామున్న రూమ్ కింద గ్రౌండ్లో చిన్న చిన్న పిల్లలు ఆటలాడుతూ ఉంటే మైమర్చి అటు వెళ్తుంది. మధ్యాహ్నం లంచ్ చేయటం కూడా మరిచి గ్రౌండ్లోనే తాను ఒక చిన్న పిల్లలే ఆడుతుంటే వర్క్ త్వరగా అవ్వటంతో 4 అయ్యేసరికి వచ్చిన శ్రీరామ్ ఆమెనే వెతుక్కుంటాడు. ఆమెనే సూటిగా చూస్తూ ఉన్న శౌర్య ఆమె స్పృహ తప్పటం గమనించి వెంటనే ఆమెను చేరుకొని ఆమె నడుం చుట్టూ చెయ్యవేసి గట్టిగా పట్టుకుంటాడు. ఏమైంది శౌర్య అంటూ అందరూ వాళ్ళ చుట్టూ చేరిపోతుంటే ఇది తిని ఎన్ని పూటలు అయ్యింది అత్త అంటూ గోకుల గారి వంక చూస్తాడు శౌర్య. మా ఇంటి దగ్గరే ఉంది అనే కానీ తిండి అయితే ఎప్పుడు తృప్తిగా తినలేదు శౌర్య బాబు. ఇక్కడికి వచ్చాక నేను మధ్యాహ్నం తినటమే చూశాను. అవును బాబా, నైట్ కూడా అక్క ఏం తినలేదు అని అంటుంది సాధిక. అవును, ఉదయం టిఫిన్ తినడానికి కూడా రాలేదు, ఇందాక రెడీ అయి కిందకి వచ్చింది అని గోకుల గారు అంటారు. ఇంట్లో ఇంతమంది ఉండి ఎవరు తిన్నారో ఎవరు తినలేదో పట్టించుకోరా? అందరిపై అరిచి ఆమెను ఎత్తుకొని తన రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్పై పడుకోబెట్టి జాకలిన్కి కాల్ చేస్తాడు. ఆమె చెప్పిన దాని ప్రకారం సాధ్వి దగ్గరే ఉన్న ఓ మెడిసిన్ తెచ్చి వేస్తాడు. తను బాగానే ఉంది, మీరు వెళ్ళండి అని గోకులగాయ తెచ్చిన మజ్జిగ గ్లాస్ ఇచ్చుకొని సాధ్వికి ఫుడ్ పెట్టి మీరు కూడా తినండి, హనీ లేచాక తీసుకొని వస్తాను, చాలా లేట్ అయ్యింది కదా అని అందరినీ పంపించేస్తాడు. కాసేపటికి మెల్లిగా కళ్ళు తెరిచిన హన్సీ నీరసంగా లేచి కూర్చుని దిక్కులు చూస్తుంది. ఆమె పక్కనే ఉన్నాడు శౌర్య, కానీ అతని వైపు కూడా చూడట్లేదు ఆమె. ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయా? నాకేం తెలుసు అని ఎటో చూస్తూనే అంటుంది. డాక్టర్వి కదా, అసలే హెల్త్ కాన్షియస్ కూడా చాలా తక్కువ, ఆయన ఎందుకు పడిపోయావో క్లారిటీ లేదు అంటావు. డాక్టర్స్ పాటించాల్సిన హెల్త్ టిప్స్ పాటిస్తారు, కానీ కొన్నిసార్లు మిస్ఫైర్ అవుతాయి. మజ్జిగ గ్లాస్ ఆమె ముందు పెట్టి సైలెంట్గా ఆమెనే చూస్తాడు శౌర్య. ఆ మజ్జిగను చూసి మొహం అదో రకంగా పెట్టి నాకు మజ్జిగ ఇష్టం లేదు అంటుంది. ఇంతకు ముందు తాగేవేమో, కానీ ఇప్పుడు చూస్తుంటే వామిటింగ్ ఫీల్ వస్తుంది. అయినా నువ్వెందుకు నాతో మాట్లాడుతున్నావు? నాతో మాట్లాడకపోతేనే హ్యాపీగా ఉండగలుగుతావు కదా. ఇలాంటి ఆవేశంతోనే మాటలు తోలి హట్ చేసి నేనేం చేశాను అంటావు. నిన్ను ప్రేమించాను హనీ, నిన్ను అంటే నీ మనసులోనే కాదు, నీలో ఉన్న ప్రతి అణువుని ప్రేమించాను. దట్స్ మీన్ అవసరం ఉన్నప్పుడే కాదు, లవ్ ఎక్కువైనప్పుడు కూడా ఆ అణువణువును వాడుకుంటాను. ఆమె అన్న మాట తిరిగి అతను అంటుంటే వినలేకపోతున్న ఆమె, రౌడీ ప్లీజ్, నువ్వు నన్ను వాడుకోవటం ఏంటి అని కోపంగా చూస్తుంది. ఏంటో ఈ మధ్య నేను అవసరం తీరాక మనుషులు కూడా చూడలేకపోతున్నానే. తాగి వచ్చి గుడ్డును బాదుతున్నాను. ఎంత మార్చుకోవాలి అన్నా మార్చుకోలేని అలవాటైపోయింది అని ఆమె వంక ఏ భావం లేకుండా చూస్తాడు అతడు. ఆ మాటలు ఎక్కడో విన్నానే అనుకుంటూ ఫ్లాష్ బ్యాక్ వేసుకున్న ఆమెకు శౌర్య ఎందుకు అలా హట్ అయ్యాడో ఫ్లాష్ అయ్యి నన్ను ఆ ఉద్దేశంతో కాదు అని కన్నీళ్లతో చూస్తుంది హన్సీ. నీ ఉద్దేశం ఏదైనా నేను చేసేది అదే కదా అని కాదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది ఆమె. అదే ఫీలింగ్తో ఇన్నాళ్ళు అది 20 రోజులు దూరంగా ఉండగలిగా. నాపై ఎంత కోపం ద్వేషం ఉంటే ఉండగలవు, నువ్వు కూడా ఉండగలిగావు కదా అంటే నువ్వు నన్ను అంతగా హేట్ చేశావా? సారీ నుండి సమాధానం రాకపోగా చిన్న నవ్వు వస్తుంది అతని పెదవులపై. డోర్ ఓపెన్ చేసి ఉండటంతో డౌట్గా రూమ్లోకి అడుగుపెట్టిన శ్రీరామ్ ఇల్లంతా వెతికి లంచ్ తిన్నదా లేదే అని చూస్తే ఎక్కడవక్కడ ఉండటంతో అతనిలో కంగారు మొదలై అవుతుంది. కాల్ చేస్తే ఆమె ఫోన్ రూమ్లోనే వదిలేసి వెళ్ళిపోతుంది. ప్రిన్సెస్ అంటూ అరగంట పాటు వెతికి ఏం చెయ్యాలో తెలియక హాల్లో సోఫాలో జుట్టు పట్టుకొని కూర్చున్న అతనికి కళ్ళల్లో వాటర్ కూడా చేరిపోతుంది. అసలు ఆమె కనిపించకపోతే ఎక్కడ అని వెతకాలి, ఎవరు తీసుకువెళ్ళి ఉంటారు అని ఆలోచించాలి. తను ఆర్మీ ఆఫీసర్, శత్రువులు కూడా అడుగడుగునే ఉండకపోరు, కానీ ఏ శత్రువులు వచ్చి ఉంటారు అని పసిగట్టాలి. పరిపరి విధాలు సాగుతూ ఉంటాయి అతని ఆలోచనలు. ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్న అతనికి కొన్ని చిన్న పిల్లల మధ్య పెద్ద పిల్లలు అరుస్తున్నట్టు గొంతు వినిపించేసరికి పరుగున వెళ్ళి హాల్ బాల్కనీ నుండి గ్రౌండ్లోకి తొంగి చూస్తాడు శ్రీరామ్. కళ్ళకి గంతలు కట్టుకొని పిల్లని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్న సీతు కనిపించి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది అతనికి. కానీ అట్ ది సేమ్ టైం ఆమె ప్రెగ్నెన్సీతో అలాంటి గేమ్ ఆడటం, లంచ్ కూడా తినకుండా ఉండిపోవటం అన్నీ గుర్తుకు వచ్చి అతని కళ్ళు చింత నిప్పుల్లా మారిపోతాయి. అతను నవ్వు చూసిన ఆమెకు సడన్గా బల్బు వెలిగింది. నాకు తెలుసు నువ్వు నన్ను అబ్జర్వ్ చేస్తావు, ఎక్కడికి ఇక్కడ క్యాంప్స్ పెట్టుకుని సైట్ కొడుతూ ఉంటావు కదా అని దిండు తీసుకొని శౌర్యను తన ఇష్టానికి కొడుతోంది హాన్సీ. నేనెందుకే సైట్ కొడతాను,
రాగానే తాగి వచ్చి నేను కొడతాను కానీ అంటూ ఆమె కొడుతూ ఉంటే నవ్వుతాడు అతడు. రౌడీ నేను అలా అననే లేదు అంటూ శౌర్య ఒడిలో మోకాళ్ళ మీద కూర్చొని ఉక్రోషంగా చూస్తుంది హన్సి. ఇంకెలా అన్నాం? అతని చేతులు బెడ్పై వెనక్కి ఆనించి వాలినట్టుగా కూర్చుంటాడు శౌర్య. హీట్ ఆఫ్ ది మూమెంట్ అలా వచ్చిందే కానీ నేను హింస చేయటం కానీ తక్కువ చేయటం కానీ నా ఉద్దేశం కాదు. నువ్వు నాకు అన్నీ చెప్పవు అని కోపం అంతే. తెలుసు, నీకు చెప్పేది అయితే నీ వరకు వస్తుంది. నీకు అన్నెసరీ కాదు అనిపిస్తే దూరంగానే ఉంచుతాను. నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకని ఇన్నాళ్ళు నాకు దూరంగా ఉంటావా? నిన్ను కళ్ళు తిరిగి పడిపోకపోతే ఇంకా దూరంగానే ఉండేవాడివి కదా. నీకు దూరంగా ఉండాలి అనుకుంటే ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదే. నన్ను మిస్ అవ్వలేదా నువ్వు? నేను చాలా మిస్ అయ్యాను రౌడీ అంటూ శౌర్య గడ్డాన్ని నెమురుతూ అంటుంది హన్సి. నేను మిస్ అవ్వడం ఎందుకు? రోజు చూస్తున్నాను కదా. రౌడీ రౌడీ అంటూ అద్దాన్ని అతుకుపోయి నా అద్దానికి అంటిపెట్టుకున్న 6 అడుగుల నా పోస్టర్కి ముద్దు ఇస్తూ ఉంటే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను అంటూ కన్ను కొడతాడు అతడు. అవును రౌడీ బేబీ, నాకు తెలియక అడుగుతున్నా. పోస్టర్కి ముద్దులు పెడితే ఏం వర్క్ అవుతుంది? నువ్వు రౌడీ అని పిలిస్తే వచ్చేవాడినేమో. నాకు డౌటే, నైట్ టైం వచ్చావు ఉంటావు అని డౌట్ శౌర్య ముఖంలోకి తొంగు చూస్తుంది హన్సి. హనీ ఒక్కసారిగా నీ బ్రెయిన్ చాలా షార్ప్గా వర్క్ చేస్తుందో తెలుసా అని ఆమె బొగ్గలాగుతాడు శౌర్య. అంటే వచ్చు, నాకెందుకు తెలియలేదు. ఏమైనా మత్తు పదార్థాలు కలిపేశావా? ఎందుకు కలపాలి? నువ్వు చూస్తే నాకేమన్నా భయమా? నువ్వే మార్నింగ్ నుండి నా గురించి ఆలోచించి స్ట్రెస్ అయ్యి నైట్ అయ్యేసరికి గాఢ నిద్రలోకి పోయేదానివి. అది నాకు ప్లస్ అయ్యింది. నీలో కొత్త చేంజ్ కనిపిస్తుంది రౌడీ. అవునా? ఏంటి అంటావు? ఏమో తెలియదు, సాఫ్ట్గా మాట్లాడుతున్నావు, ప్రేమగా లాలిస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏమో చూడు అంటూ అప్పటి వరకు అరచేతిలో దాచిన ప్రెగ్నెన్సీ పాజిటివ్ కిట్ హన్సీ ముందు తెరిచి చూపిస్తాడు శౌర్య. ఎవరిది ఈ కిట్ అని అయోమయంగా చూస్తుంది ఆమె. బాల్కనీ నుండే సీతుని గట్టిగా అరుస్తాడు శ్రీరామ్. శ్రీరామ్ గొంతు విని చేతులు ముందుకు పెట్టి నడుస్తూ సీతు టక్కున ఆగిపోతుంది. అక్క, నిన్నెవరో పిలుస్తున్నారు అంటూ పిల్లలు అందరూ కోరస్గా చెప్పేసరికి కళ్ళకి గొంతులు విప్పేసి తమ బాల్కనీ వైపు చూస్తుంది ఆమె. కోపం అంత కళ్ళల్లోనే నింపుకొని తన వైపే చూస్తున్నాడు శ్రీరామ్. శ్రీరామ్ను చూసి ఒక క్షణం భయపడుతూ శ్రీ నువ్వెప్పుడు వచ్చావు అని నవ్వుతూ గుడ్డిదానిలా పరిగెత్తడానికి రెడీ అయిపోయింది. డోంట్ రన్ అని శ్రీరామ్ బేస్ వాయిస్ అరిచేసరికి ఉలిక్కిపడి చిన్న పరుగు లాంటి నడకతో రూమ్కి చేరుకుని శ్రీ నువ్వెప్పుడు వచ్చావని అతనికి ఎదురుగా వెళ్తుంది సీతు. అప్పటి వరకు బెగబట్టి ఉన్న కోపాన్ని ఒక్కసారిగా చేతుల్లోకి తెచ్చుకొని చాలా కంట్రోల్గా ఆమె చెంప పగలగొట్టేస్తాడు శ్రీరామ్. శ్రీ మండుతున్న చెంపపై చేతను పట్టుకొని పెదవి విరుస్తుంది సీతు. నీకు కింద పనేంటి? మధ్యాహ్నం లంచ్ కూడా చేయకుండా కింద ఏం చేస్తున్నావు? నువ్వు ఉన్న పరిస్థితిలో నీకు దాగుడు మూతలు కావాల్సి వచ్చాయా? దేనికైనా తగులుకొని పడిపోతే అంటూ మరోసారి కొట్టడానికి రెడీ చెయ్యి పైకెత్తి చివరి నిమిషంలో ఆమె మొహానికి చెయ్యి అడ్డు పెట్టుకోవటంతో తన చెయ్యి దించేస్తాడు అతడు. శ్రీ నేను లేటుగా టిఫిన్ తినేసరికి ఆకలి వేయలేదు. నేను అప్పటి వరకు జాగ్రత్తగానే ఆడుకున్నాను. నువ్వు చూసే ముందే కళ్ళకి గంతలు కట్టుకున్నాను. అది కూడా పిల్లలు బలవంతం పెట్టడం వల్ల. నేను వచ్చి గంట అయ్యింది. నువ్వు ఏమైపోయావో అని పిచ్చివాడేలా వెతుకుతున్నాను అని ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా అంటాడు శ్రీరామ్. గంట అయ్యింది అనేసరికి దొరికిపోయిన దొంగల సారీ అని చిన్నపిల్లలా చెవి పట్టుకుంటుంది సీతు. ఆమెకు సీరియస్గా ఓ లుక్ ఇచ్చి కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ నుండి పాలు తీసి మరిగించి తన కోసం కాఫీ కలుపుకొని సీతు కోసం ప్రోటీన్ పౌడర్ కలిపి పాల గ్లాస్ ఆమె చూస్తూ ఉండగానే టేబుల్పై పెట్టేసి తన కాఫీ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళిపోతాడు శ్రీరామ్. శ్రీ నేను సారీ చెప్పాను కదా, దెబ్బ కూడా కొట్టావు అయినా కోపం తగ్గలేదా? ఇక్కడ చుట్టూ ఎప్పుడు ఫైట్స్ జరుగుతూ ఉంటాయి. నువ్వు కనిపించకుండా టెన్షన్ పడ్డాను. నీ ఊహకే వదిలేస్తున్నా. షార్ప్ 7కి చిన్న ఫ్యామిలీ పార్టీ ఉంది, రెడీ అవ్వు అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. గంట తర్వాత బ్లాక్ అండ్ నైట్ ఫార్మల్ శ్రీరామ్ రెడీ అయితే బ్లాక్ సారీలో సింగిల్ స్టెప్ బయట వేసి హెయిర్ లీవ్ చేసి ఒక చేతిని విమెన్ వాచ్ పెట్టుకుని మెడలో సింపుల్ షార్ట్ బ్లాక్ బీడ్స్ వేసుకుని పింక్ నెయిల్ పాలిష్ లిప్స్కి లైట్ రెడ్ లిప్స్టిక్ బ్లాక్ ఫ్లవర్స్తో హాట్ బ్యూటీలా రెడీ అవుతుంది సీతు. ఆమెను ఒకసారి చూసి తెలియకుండానే ఆమె చేతిని అందుకుని కారు వరకు నడిపిస్తాడు. శ్రీరామ్ మాటలు మాత్రం ఉండవు. నాదే అని వెటకారంగా అంటాడు శౌర్య. రౌడీ అంటూ శౌర్య గుండెల మీద గుద్దేసి ఎవరితో చెప్పు అని వెటకారంగా అంటుంది. డాక్టర్వి ఎలా అయ్యావే? అన్నీ కరెక్ట్గానే పాస్ అయ్యాను. మరి నీ పీరియడ్స్ మిస్ అయితే చూసుకోలేదా? లేదు, నాకు లాస్ట్ 3 months నుండి 15 days ఎక్స్ట్రా మూవ్ అవుతున్నాయి. సో పట్టించుకోలేదు. కళ్ళు తిరిగి పడిపోవడానికి కారణం తిండి తినకపోవడమే కాదు మరి అంటూ కళ్ళు పెద్దవి చేస్తుంది. అప్పటికే అతను ఏం చెప్పాలి అనుకుంటున్నాడు ఆమెకు అర్థమవుతుంది. ఇదే మనదే ఇదే అని ఆమె కళ్ళల్లోకి చూస్తాడు. బట్ ఎవరు టెస్ట్ చేశారు అని ఆనందంతో అడుగుతుంది. ఎవరు చేస్తారు అనుకుంటున్నావు?
నువ్వే చేసావు, ఇంకెవరు చేస్తారు? కానీ ఎలా? నీ పీరియడ్స్ డేట్ నాకు తెలుసు. నీకు పీరియడ్స్ కాలం 15 డేస్ కాదు 2 మంత్స్ అయ్యింది. డేస్ ఎక్స్ట్రా మూవ్ అయ్యి. బట్ మనం ఇంటిమేట్ అయ్యి 1 మంత్ అయ్యింది కాబట్టి ఇది ఫస్ట్ మంత్ లాగే కన్సిడర్ అవుతుంది. అతని క్లారిటీకి తనపై ఎంత లవ్ ఉందో అర్థమవుతుంటే రౌడీ అంటూ ఫోర్స్గా అతన్ని చుట్టేసుకుంటుంది హాన్సీ. ఒక్కోసారిగా ఆమెను తన ఉక్కు కగుల్లో బంధించి మిస్ అయిన ఫీలింగ్ అంతా ఒకేసారి చూపించేసరికి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది హాన్సీ. మెల్లిగా హక్ చేసుకో, ఊపిరాడట్లేదు అంటూ అతని వైపు బయలుగా చూస్తుంది ఆమె. పట్టుకుంటే తట్టుకోలేని నువ్వు పిల్లని ఎలా కంటావు అని నాకు కొత్త టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. అప్పుడే ఎందుకు కన్సీవ్ అయిపోతున్నావే? ఇది మరీ బాగుంది. ఏం ప్రికాషన్స్ లేకుండా ప్రొసీడ్ అయిపోయి కన్సీవ్ అవ్వకూడదు అంటే నాకేమైనా అతీత శక్తులున్నాయా? డాక్టర్వి కదా, నీకు ఇష్టం లేదా మనం పేరెంట్స్ అవ్వటం అని సూటిగా అతని వైపే చూస్తూ అడుగుతుంది హాన్సీ. టక్కున ఆమెను మరింతగా తనకేసి అదుముకొని ఫోర్స్గా ఆమె పెదవులు అందుకుంటాడు శౌర్య. ఆమె అడిగిన దానికి బదులుగా మరుక్షణం అతని మెడను దండంలా చుట్టుకుంటాయి ఆమె చేతులు. అతను ఆ ముద్దును అంతకంతలా గాఢంగా మార్చుకుపోతే కాగులి వదులు చేసేసరికి తన సహకారం సంపూర్ణంగా అందిస్తుంది ఆమె. ఇన్నాళ్ళు ఎడబాటు కన్నెల రూపంలో వస్తున్న హన్సీని చూసి ఆమె పెదవులు విడివడి ఏడిస్తే పడితే దెబ్బలు అని సీరియస్గా చూస్తాడు శౌర్య. ఏడుపు రాకుండా ఎలా ఉంటుంది రౌడీ? నీ మట్టుకు నువ్వు నన్ను వదిలేసి సీసీ క్యామ్లో పట్టుకొని చూస్తున్నావు. నేను నీతో మాట్లాడక ఎంత స్ట్రెస్ తీసుకున్నానో నాకు ఇప్పుడే అర్థమయ్యింది. నా పీరియడ్స్ మిస్ అయ్యింది అని నాకే తెలియలేనంతగా నీ ఆలోచనల్లో ఉండిపోయాను. కనిపిస్తుంది అని కామ్గా చూస్తాడు శౌర్య. ఏం కనిపిస్తుంది? నా పిచ్చితనమా, నా తింగరితనమా అని ఉక్రోషంగా అరుస్తుంది ఆమె. నీ పిచ్చి ప్రేమ అంటూ ఆమె కళ్ళు తుడిచి ఆమెను తల కౌగిల్లోకి లాక్కొని నుదుటి మీద ముద్ద పెడతాడు అతడు. నువ్వెలా టెస్ట్ చేశావు? నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకొని ఉంటే తెలిసేది నీలో మార్పు. నీ బుగ్గలు చబ్బి అయి ఎక్కువ నిద్రపోతున్నావు. లేజీగా ఉంటూ కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయటం లాస్ట్ వీక్ నుండే అబ్జర్వ్ చేసి నువ్వు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడే నర్స్కు చెప్పి నీ బ్లడ్ శాంపుల్ తీసుకున్నాను. అందులో వచ్చింది పాజిటివ్ అని. ఈవేళ మళ్ళీ నేనే నీకు యూరిన్ టెస్ట్ చేశాను అని కళ్ళు ఆర్పుతాడు శౌర్య. నువ్వా? చేయకూడదా అలా అని కాదు అంటూ అబ్రీజన్గా ఫీల్ అవుతుంది ఆమె. ఇప్పుడు సిగ్గు దేనికే? చెప్పి సిగ్గుపడవే అంటూ ఆమె 2 చేతులతో ఎత్తుకుని ఆమె సిగ్గును డైవర్ట్ చేస్తూ కిందకు తీసుకొని వెళ్తాడు శౌర్య. రౌడీ దించు అని గుసగుసగా చెప్తోంది హాన్సీ. ఆమె మాటలకు పట్టించుకోకుండా మా అత్త హనీ కన్సీవ్ అయ్యింది అని తేలిగ్గా చెప్పేసి ఎవరు హడివిడి చెయ్యొద్దు, పెద్దగా ఎవరికీ చెప్పదు, ఈ న్యూస్ ఇంట్లో వరకే ఉంచితే బెటర్ అని డైనింగ్ టేబుల్ ముందు కూర్చోబెడతాడు శౌర్య. ఏంటో బయట ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇంట్లో ఒక పండగ కూడా తృప్తిగా చేసుకొని ఇవ్వటం లేదు అని విసుక్కుంటూ అందరి కోసం పాయసం చేసి తీసుకువస్తారు మీనాక్షి గారు. ఆవిడ చేసిన పాయసం అందరికీ ఇష్టంగా తింటారు, ఒక హనీ తప్ప. స్వీట్ స్మెల్ చూస్తేనే ఆమెకు వికారం స్టార్ట్ అయిపోతుంది. అత్త, ఈ స్మెల్ కూడా చూడలేకపోతున్నా, నాకు వద్దు అని కాలు 2 దగ్గరికి ముడుచుకొని వాంతులు అవ్వకూడదు అని సైలెంట్గా ఉండిపోతుంది. పద హాస్పిటల్కి వెళ్దాం అని పైకి లేచి ఆమె చెయ్యి పట్టుకుంటాడు శౌర్య. ఇప్పుడా? మీరు వెళ్ళి వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది శౌర్య అని కదుముతారు మీనాక్షి గారు. ఈ రోజుకి అక్కడ ఉండి మార్నింగ్ తీసుకువస్తానమ్మా. రానా ఇషి నాతో రండి అని కార్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళకి రూట్ మ్యాప్ ఇస్తాడు శౌర్య. ఏంటి అన్నయ్య ఇది? రేపు మార్నింగ్ కాల్ చేసి చెప్తాను, అప్పటి వరకు ఇది జాగ్రత్తగా దాచి ఉంచండి అని హన్సీతో కలిసి హైదరాబాద్ స్టార్ట్ అవుతాడు శౌర్య. ఆర్మీ గార్డెన్స్, ఆర్మీ ఫ్యామిలీస్ ఏదైనా అకేషన్స్కి గ్యాదర్ అవ్వడానికి ఏర్పాటు చేసుకున్న ప్లేస్ అది. ఇప్పుడు అందరూ రీయూనియన్తో పాటు శ్రీరామ్ పెళ్లి అయినందుకు ప్లస్ పేరెంట్స్ అవుతున్నందుకు పార్టీ ప్లాన్ చేశారు. డ్యూటీ అయ్యాక పార్టీ తాలూకా హడావిడి అంతా ఈవెంట్ వాళ్ళకు అప్పచెప్పేసి సీతుని తీసుకొని వస్తాడు శ్రీరామ్. హే శ్రీరామ్, ఇక్కడే ఉన్నారు మన వాళ్ళు అంటూ శ్రీరామ్ క్లోజెస్ట్ ఫ్రెండ్ క్రిష్ పిలిచేసరికి చిన్న స్మైల్తో సీతు చెయ్యపట్టుకొని ఫ్యామిలీస్ దగ్గరకు వెళ్తాడు శ్రీరామ్. క్రిష్ మీకు గుర్తు ఉన్నాడో లేదో, రుద్రపంలో సీతుని ఏడిపించడానికి వచ్చిన రాధా బాయ్ ఫ్రెండ్. అప్పటికే అందరి కళ్ళు సీతుపై ఉంటాయి. పాలలో ముంచి తేలినట్టు 5 నెలల కడుపుతో తెల్లగా ముద్దబంతిలా బ్లాక్ సారీలో హాట్గా కనిపిస్తూ ఉంటే లేడీస్ అండ్ జెంట్స్ అందరూ ఆమెను చూస్తూ ఉంటే టెన్షన్గా శ్రీరామ్ వెనక్కి వెళ్ళిపోతుంది సీతు. రామ్ని నీ వైఫ్ దాక్కుంటుంది ఏంటి మ్యాన్ అంటూ లేడీస్ టీజ్ చేస్తుంటే సీఈస్ ఫీల్ నర్వస్ అని సీతు చేపట్టుకొని పక్కకు లాగుతాడు శ్రీరామ్. శ్రీ అంటూ అతను చేయి గట్టిగా పట్టేసుకుంటుంది సీతు. వీళ్ళందరూ మనకి తెలిసిన వాళ్ళే, నాతో వర్క్ చేసేవాళ్ళు, ఫ్యామిలీస్నే. నో వరీస్, పరిచయాలు ఫస్ట్ అని అందరూ గోల చేసేసరికి సీతా మహాలక్ష్మి మై వైఫ్ అని ఆమె భుజం చుట్టూ చెయ్యవేసి చెప్పేసరికి లోపల ఆనందపడిపోతుంది సీతు. అందరూ అటెన్షన్ని తన నుండి ఏదైనా టాపిక్ మీదకి తిప్పాలి అని అనుకున్న సీతు ఇతను శ్రీరామ్ మై హస్బెండ్ అని శ్రీరామ్ చేతిని చుట్టుకొని డామాట్రిక్గా చెప్తుంది. ఓ అంటూ అందరూ నవ్వుతూ అరిచేసరికి మీరు అలా గోల చేస్తే మా బేబీ
స్కేల్ ఫీల్ అవుతుంది అని కంప్లీట్ చేస్తుంది సీతు. ఏంటి శ్రీ, మీ సీత మంచి హుషారుగా ఉంది, మేము ఇంకా మాటలు రావు అనుకున్నాం. ఏంటి మాటలు రావా? ఎక్కడెక్కడ ఉన్న స్మగ్లర్ అన్ని మట్టి కురిపించే మనకి అప్పట్లో జాఫర్ని పట్టించింది సీతునే అని గుర్తు చేస్తాడు శ్రీరామ్. ఓ అవును కదా, మా వాడికంటే మీ వర్క్ బాగుంది. బట్ శ్రీ ఈజ్ వర్త్ దిస్ పొజిషన్. ఆదర్శ దంపతులు అని అందరూ ఒకేసారి కోరస్గా అరిచేసరికి జడుచుకుంటుంది సీతు. పాపం సీతు నిజంగానే భయపడింది. సీత నువ్వురా అని లేడీస్లో ఒకరు లేచి ఆమెను తమ గుంపులోకి లాక్కుని మీరు పక్కకు పోండి అని జెంట్స్ అందరినీ పక్కకు తోసేస్తారు. జెంట్స్ అందరూ కాస్త దూరంగా ఉన్న సెటప్ దగ్గరికి వెళ్ళిపోతే శ్రీరామ్ మాత్రం సీతు కోసం అక్కడే ఉండిపోతాడు. ఏంటయ్యారా, నీకు స్పెషల్గా చెప్పాలా? సీతు నర్వస్ ఫీల్ అవుతుంది కదా అని మేం చూసుకుంటాం, నువ్వు పోవయ్యా అని ఆ గ్రూప్లో మిడిల్ ఏజ్ అయిన తారక అంటుంది. శ్రీరామ్ సీతు వంక చూసేసరికి ఆమె సరే అన్నట్టుగా తల ఊపుతుంది. అబ్బా ఏమన్నా సైగలా అని అందరూ టీస్ చేస్తుంటే ముందు తనకి తినడానికి ఏమైనా పెట్టి తర్వాత చేయండి మీ ఇంటర్వ్యూ. ఏం తినలేదు మార్నింగ్ నుండి అని చిన్నగా నవ్వుకుంటూ తమ బ్యాచ్ దగ్గరికి వెళ్ళిపోతాడు శ్రీరామ్. ఆ బ్యాచ్కి ఒక ఆనవాయితీ ఉంది. కొత్తగా పెళ్ళి అయ్యి ఎవరైనా తమ భార్యను తీసుకొని వస్తే టీజింగ్ ఇంటర్వ్యూ చేస్తారు. అదంతా తమలో కలిసిపోయే చొరవ పెరగటానికి మాత్రమే. ఆ విషయం తెలిసి శ్రీ వెళ్ళిపోతాడు. ఇప్పుడు చెప్పమ్మా సీతమ్మ, మా రామ్ గురించి ఆమె చేతికి జ్యూస్ గ్లాస్ అందిస్తూ అడుగుతుంది తారక. ఏం చెప్పాలి అని అయోమయంగా అడుగుతూ జ్యూస్ సిప్ చేసి ఫ్రెష్ జ్యూస్ అని ఆశ్చర్యంగా చూస్తుంది సీతు. మాకు ప్రెగ్నెంట్ ఉమెన్ని ఎలా చూసుకోవాలో తెలుసు, వాళ్ళకి మేమే స్వయంగా కొన్ని ఐటమ్స్ కుక్ చేస్తాం అంటూ వాళ్ళు రెడీ చేసి తెచ్చిన ప్యూర్ పిండి వంటలు అన్నీ సీతు ముందు పెడతారు. అవన్నీ చూసి అభిమానంగా వాళ్ళ వైపు చూసింది సీతు. అందరూ తనకి స్మైల్ టెంప్ట్ చేస్తున్న నేతి సున్నుండలు తీసుకుని టేస్ట్ చేసి సూపర్ అని క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఇప్పుడు ఆగండి అడగండి చెప్తా అని ఫ్రీ అయిపోయాం. అలరలరిగా ఒరిజినల్ క్యారెక్టర్స్లోకి వచ్చేస్తుంది సీతు. రామ్ గురించి చెప్పు. అందంగా ఉంటాడనే పొగరు కూడా ఎక్కువ బాబుకి. చాలా యాటిట్యూడ్ ఉంది. లవ్ అంటూ పడేవాళ్ళు ఎక్కువ కాబట్టి బలుపు కూడా ఎక్కువే అయ్యగారికి. ఆమె సున్నుండలు తింటూ చెప్పేసే ఫ్లోకి లేడీస్ అందరూ నవ్వు వచ్చేస్తుంది. అంటే రామ్ చెడ్డవాడా? నో, చాలా మంచివాడు. కానీ ఇవన్నీ ఉన్నాయి అంతే. ఇవన్నీ ఉన్నా మంచివాడు అన్నావంటే నీది చాలా పెద్ద మనసు సీత కదా. నేను అదే అంటున్నాను శ్రీతో. కానీ ఎప్పుడూ వినడు, దెప్పుతూనే ఉంటాడు. శ్రీ అని పిలుస్తావా రామ్ని? మా ముగ్గురు అన్నలు ఫస్ట్ లెటర్స్ కలిపితే శ్రీ వస్తుంది, అందుకే శ్రీ అంటాం మేము. కానీ చేసే పనులు అన్నీ లైక్ కృష్ణ. ఎందుకు నిన్ను లవ్ చేయట్లేదు? చాలా లవ్ అంటాడు కానీ ఎక్స్ప్రెస్ చేయడు. చూడండి ఎలా కొట్టేశాడు అని చెంపపై లైట్ పింకెస్లో కనిపిస్తున్న చెంప గుర్తులు చూపిస్తుంది. సీతు చూపించే గుర్తులు చూసిన తారక పదే పదే తమ వైపు చూస్తున్న రామ్ని పిలుస్తుంది. ఏంజల్, ఇక్కడేం చేస్తున్నావు? బాల్కనీ వ్యూ చూస్తున్నా సాధిక వెనుక నుండి చుట్టుకుంటూ అడుగుతాడు ఇషిక్. నేను కన్సీవ్ అయితే నాకు ఇలానే తినిపిస్తూ శ్రీమంతం చేస్తావా బావా? నీకు ఎలా నచ్చితే అలా చేస్తాను, కానీ కన్సీవ్ అవ్వాలంటే ప్రాసెస్ ప్రాపర్గా జరగాలి కదా అని ఆమె చెర్రి లోపల నుండి నడుం తడుముతూ అంటాడు సౌతడు. ప్రాపర్కి బ్రాండ్ అంబాసిడర్గా మిమ్మల్ని పెట్టొచ్చు, అంతగా సక్సెస్ అవ్వడానికి కృషి చేస్తున్నారు మీరు. అరే పెళ్ళని నోటి నుండి ఇలాంటి మాటలు వింటే మగాడికి ఎలా ఉంటుందో తెలుసా అని ఆమె చెవి దగ్గరగా గుసగుసగా అడుగుతాడు అతడు. ఎలా ఉంటుంది అని తన నడుంపై నాట్యం ఆడేస్తున్న అతని చేతిని పట్టుకొని కవ్విస్తుంది ఆమె. మత్తుగా అల్లికిపోవాలి అనిపిస్తుంది. ఛాన్స్ ఇస్తారా భార్యమణి గారు? ప్రతిరోజు పర్మిషన్ అడుగుతున్నారు కదా, ఛాన్స్ ఉంటే ఇస్తావా అని అంటూ దెప్పుతుంది ఆమె. అడగాలి అనుకొని మర్చిపోతున్నాను. నీ అందం నన్ను అలా మురిపిస్తుంది. నువ్వు బావ అంటుంటే ఇంకో పదం పలకడం లేదు నా పెదవులు. నీతో పెదవులతో సయ్యాట సిద్ధం కమ్మని చెప్పడం తప్ప. ఆపు బావా, మరీ సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నావు అని అతన్ని వెనక్కి నెట్టి రూమ్లోకి పరుగు తీస్తుంది సాధిక. లైట్ వెయిట్ సారీలో మెరుపు తీగలా పరుగు తీస్తున్న ఆమె పైట నేలకి తాకుతూ వెళ్తుంటే ఆ పైట తన కాలి కింద పడి ఆమె అడుగులకు ఆటంకం కలుగుతుంది. వదులుగా పైట జారి నేలకు జారి బిడియంగా ఎదకి 2 చేతులు అడ్డు పెట్టుకుంటుంది ఆమె. చూసావా ప్రకృతి కూడా మనకి అనుకూలంగా ఎలా మారిందో అంటూ గాలి వీస్తున్న బాల్కనీ డోర్ క్లోజ్ చేసి ఆమె 2 చేతులతో ఎత్తుకొని బెడ్పై చేర్చి లైట్ ఆఫ్ చేస్తాడు. వంటి నుండి వేరవుతున్న వలవేల పైపే ఆమె చూపు నిలిపి ఆమె మొహాన్ని తన వైపు తిప్పుకొని ఆమె అదరాల అమృతాన్ని రుచి చూస్తూ ఆక్రమించుకుంటాడు ఇషిక్. డార్లింగ్, చీర ఎందుకు మార్చుకోలేదు? కబోర్డు ఓపెన్ అవ్వటంతో నా నైటీ అందులో ఉంది కదా, అందుకే మార్చుకోవటం అవ్వలేదు. ఫస్ట్ జడవిప్పు, బాగా లాగుతుంది అని రానా ఎదురుగా నిలబడుతుంది సాధ్వి. నడుం నొప్పి, కాలు నొప్పి ఏమైనా ఉంటే చెప్పు. కాలు నొప్పి ఉంది అమ్మ, ఆయిల్ హీట్ చేసి తీసుకొస్తా అని చెప్పింది అంటూ జడవిప్పేసి కబోర్డు ఓపెన్ చేసి ఆమె కోసం మెత్తని నైటీ తీసి మార్చుకో అంటాడు.
పిన్స్ ఎన్ని పెట్టావో తీయు నువ్వే అని రానా ముందు నిలబడేసరికి డోర్ లాక్ చేసి వచ్చి ఒక పిన్ విప్పి ఆమెను చేరుతో నైటీలోకి మార్చి ఆమె కడుపుని ప్రేమగా నిమురుతాడు. అప్పుడే బిడ్డపై ప్రేమ అనే మూత తిప్పుతుంది సాధ్వి. అది కాదే, ఈ బిడ్డ వల్లే నీ మొహంలో సంతోషం, నీ సంతోషం చూసి నాకు సంతోషం. అయితే ఫస్ట్ నేనే కదా నీకు నిద్ర లేపి అడిగినా ఇదే చెప్తాను, కావాలి అంటే టెస్ట్ చేసుకో అంటూ మీనాక్షి గారు ఇచ్చిన ఆయిల్తో ఆమె కాళ్ళని మర్దన చేస్తాడు రానా. కావాలనే తన కాల్ని అతని గుండెపై పెట్టి ఇన్నోసెంట్గా చూస్తుంది. కథ నాకు డార్లింగ్, నువ్వు నా బాడీ మొత్తం నీదే, ఎక్కడైనా కాలు పెట్టుకో అని తాపిగా అంటాడు. మనవా నీకు ఈగో లేదా డియర్ అని సాగతీస్తూ అడుగుతోంది సాధ్వి. నీ దగ్గర ఈగో ఏంటే అని ఆమె పాదాలను పైకి తెచ్చుకొని పేదాలకు ఆనించుకుంటాడు రానా. వదడియర్ అంటూ ఆమె తన పాదాన్ని వెనక్కి తీసుకోవాలి అని చూస్తున్న సాధ్వి పాదాన్ని భుజం మీద వేసుకొని ఉంచుకో, నా అవసరానికే కాదు నీకు ఇష్టమైతే కుడికాలు కూడా పెట్టుకోవచ్చు అని కన్ను కొడతాడు రానా. వెయిట్ చేస్తున్నావా ఆ మూమెంట్ కోసం అని 2 చేతులు చాపి తన కౌగిల్లోకి పిలుస్తుంది సాధ్వి. కాలి నొప్పి తగ్గిందిరా అని అతని చేతులు పట్టుకొని తన మీదకు లాక్కున్న ఆమె ఇద్దరి పెదవులు ముడివేసి అతని వీపుని ఒక చేత్తో తలని ఇంకో చేత్తో తడుముతుంది. ఉదయం నుండి పడ్డ శ్రమ అంతా ఆమె చేత్తో తీసేసిన ఫీలింగ్ కలుగుతుంది అతనికి. కాసేపటికి రిలాక్స్ అయిన రానా ఆమెను తన గుండెల మీదకు తెచ్చుకుంటాడు. రుద్రాపురం నుండి హైదరాబాద్ బయలుదేరిన హన్సీకి దారిలోనే వాంతులయ్యి నీరసం అయిపోయింది. ఎప్పటి వరకు బాగానే ఉన్న ఆమెకు 2వ నెల పడేసరికి వేవిళ్ళు స్టార్ట్ అవుతాయి. హనీ అని సౌమ్యంగా పిలుస్తున్న కార్ డ్రైవ్ చేస్తూనే వడిలోకి తెచ్చుకున్నాడు శౌర్య. ఓ అంటూ శౌర్య మెడలో తలదాచుకుంటుంది. ఎలా ఉందే, వికారంగా ఏమైనా తాగాల ఉందా? ఊహు, ఇలానే పడుకోవాలని ఉంది. హాస్పిటల్కి తీసుకువెళ్ళిన శౌర్య ఆమె కోసం స్పెషల్గా అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ని కలుస్తాడు. 2nd మంత్ కాబట్టి వికారం తగ్గటానికి ఆ నైట్ అక్కడే ఉంచి సెలైన్స్ పెట్టాలి అన్నారు. అందుకు హన్సీ అస్సలు ఒప్పుకోలేదు. హనీ, డాక్టర్ మాట వినవా? నా వల్ల కాదు రావడి, ఈ హాస్పిటల్ స్మెల్ కూడా పడట్లేదు. సరే అని డాక్టర్తో మాట్లాడి టాబ్లెట్స్ తీసుకొని ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు శౌర్య. వెళ్ళినప్పటి నుండి నీరసంగా సోఫాలో వాలిన ఆమెను చూసి శౌర్య మనసు నిలవలేక హనీ, అబార్షన్ చేయించుకుందామా అని అడుగుతాడు. ఏంటి అక్క పిలిచావు? సీతాని కొట్టావంట? కొట్టడం ఒకటే చెప్పిందా? తనేం చేసిందో చెప్పలేదా? ఏం చేసినా చిన్నపిల్ల కదా, చూసి చూడనట్టు వదిలేయాలి. చిన్నపిల్ల వదిలే, నా కాపురం గుట్టి నేను బయట పెట్టుకుంటే బాగోదు. ఇక నుండి చూసి చూడనట్టు వదిలేస్తాలే అని వెళ్ళబోతాడు శ్రీరామ్. ఆగు, మా పిల్లతో పనిష్మెంట్ ఇప్పించాలి. పనిష్మెంట్ కూడా ఉందా? ఏంటో చెప్పండి. శ్రీ, లడ్డు బాగుంది తెలుసా అని మధ్యలో దూరుతుంది సీతమ్మ. సీతమ్మ తిను, నువ్వు కూడా తిను అంటూ తను కొరికిందే తెచ్చి శ్రీరామ్ నోటిలో పెట్టేస్తుంది సీతు అంటూ కష్టంగా మింగి వాటర్ తాగి లేడీస్ వైపు చూసేసరికి ఓ అని అరుస్తారు. సీతు టీజింగ్లో పిహెచ్డి చేసేసారు వీళ్ళు, దొరికితే వదలరు చూసుకో అని వార్న్ చేశాడు శ్రీరామ్. హిహి సారీ, ఫ్లోలో పెట్టేశా. గాయస్ అందరూ రండి, వీళ్ళతో చిన్న గేమ్ ఆడిద్దాం అని జెంట్స్ని పిలుస్తుంది తులసి. సింహ అన్న తులసి వదిన ఆట మొదలుపెట్టింది అని జెంట్స్ ఒక డ్రింక్ గ్లాస్ పట్టుకొని వచ్చేస్తారు. రామ్, నీ గ్లాస్ అని క్రిష్ ఒక గ్లాస్ తెచ్చి శ్రీరామ్ చేతిలో పెట్టేస్తాడు. రే తాగనరా అంటున్నా కానీ అతని చేతిలో పెట్టేస్తాడు క్రిష్. చూడండి సీతారాం, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, ఎవరు షింక్లో ఉంటారో చూద్దాం. అక్క చూసి అడుగు, లేదంటే మిక్స్ సిల్వర్ జూబ్లీ చేసి మరీ ఇరికిస్తా. ఏంటి శ్రీ అని అడుగుతుంది సీతు. పెళ్ళి 60 ఏళ్లకు షష్ఠి పూర్తి చేస్తే 25 ఏళ్లకి సిల్వర్ జూబ్లీ చేద్దామని. నెక్స్ట్ వీక్ అక్క బావ పెళ్లి రోజు. మీకు అంత పెద్ద పెద్ద పిల్లలు ఉండే ఉంటారు, మీరు చూస్తే చిన్నగా ఉన్నారు తులసి వదిన అని తులసి బొగ్గలాగుతుంది సీతు. సింహగారి తులసి సైలెంట్ అయిపోతారు. సీతు వాళ్ళకి నో కిడ్స్ అని చిన్నగా అంటాడు రామ్. ఓ సారీ అని తులసి గారిని సింహగారిని అక్ చేసుకొని నన్ను మీ కిడ్ అనుకోండి అని అంటుంది సీతు. ఇద్దరు చెమ్మగిలిన కళతో సీతను దగ్గరికి తీసుకుంటే అవునక్క, సీతకు 22, మీకు కిడ్ ఉంటే ఇంతే ఉండేదేమో అంటాడు శ్రీరామ్. ఏంటి 22నా అని షాక్ అవుతారు తులసి. అవును, తను ఏసి చూసి నేను వెనకడుగు వేస్తే వాళ్ళ అన్నతో కలిసి నన్ను సాధించుకుంది అని నవ్వుతాడు శ్రీరామ్. అంటే నీకు నా మీద లవ్ లేదా అంటావు అని గుర్రుగా చూస్తుంది సీతు. 1 మినిట్ రా రామ్, నిజమా మీ ఇద్దరిలో ఫస్ట్ సీతు వచ్చిందా నీ దగ్గరికి అని అడుగుతుంది సులతి. గ్రేట్ రా, ఆర్మీ వాళ్ళని లవ్ చేసి వెంటపడి పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా అరుదు, అందుకు ఎంకరేజ్ చేసే ఫ్యామిలీ ఉండడం మరీ గొప్ప. ఇది నా మరదలే అక్క, తప్పించుకుందామన్నా రాత తప్పనివ్వలేదు, కానీ నువ్వు నా బావ అని నాకు ఫస్ట్లో తెలియదు అంటూ నీ పని తర్వాత చెప్తా అన్నట్టు చూస్తుంది సీతు. కావాలనే సీతుని చూసే శ్రీరామ్ వైన్ సిప్ చేసేసరికి ఆమెకు మరీ ఎంతగా మండిపోతుంది. ఎందుకు డాక్టర్ బేబీ బాగాలేదు అని చెప్పారా? నువ్వు కనలేవని భయం వేస్తుందే నాకు. నువ్వు చాలు, రానాకి పుట్టేవాళ్ళు మన పెళ్ళిలే కదా. అచ్చా, అలా అనుకుంటే రానా సీతు భూమి మీదకి వచ్చి ఉండేవారు
కాదు, మావయ్య అలా నీలా ఆలోచిస్తే ప్రతి భార్య తల్లయ్య మమకారు రుచి చూడాలి అనుకుంటుంది. నేను కూడా అంతే. నువ్వు ఎంత కావాలో నాకు మన ప్రతిరూపం అంతే ఇష్టంగా కావాలి. నేను కనడానికి కష్టపడవచ్చు, కానీ ఇష్టంగా కంటున్నాను రౌడీ. నువ్వన్నట్టుగా వాళ్ళ పిల్లలు మన పిల్లలే, కానీ నాకు నవమాసాలు మొయ్యాలని ఉంది. ఇలా ఉంటే చూడలేకపోతున్నానే అంటూ ఆమె తలను గుండెలకు ఆనించుకొని తన తల ఆనిస్తాడు శౌర్య. చూడలేకపోతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కనీసక మన బేబీతే వస్తాలే, అప్పటి వరకు ముడుచుకొని ఉండు అని శౌర్యని నెట్టేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది హన్సీ. హన్నీ కూర్చొని మాట్లాడు, అలా వెళ్ళిపోయి ఇరిటేషన్ తెప్పించకు. నాకు కూడా వస్తుంది ఇరిటేషన్. అభాషణని ఎలా అనేస్తావు రాడి? అత్త కూడా నేను ఇలానే కనిందా? మావయ్య నీలాగే చెప్పి ఉంటే ఈరోజు నువ్వు ఉండేవాడివి కాదుగా. ఎలా అయినా పర్వాలేదు నాకు అని ఆమె చేతిని పట్టుకొని వెనక్కి లాక్కొని వస్తాడు శౌర్య. అంటే ఏంటి, నన్ను మిస్ అయ్యేవాడివి అన్న బెంగ లేదా నీలో? నేను పుట్టుకుంటే నిన్ను కూడా పుట్టించి ఉండేవాడే కాదు దేవుడు. ఆ నమ్మకం నాకు ఉందలే. రౌడీ, అన్నిటికీ ఆన్సర్ ఉంటాయి నీ దగ్గర. నీకు బేబీ కావాలా వద్దా? లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నాను, చెప్పు. నువ్వు కనగలవా లేదా? ఇది మరీ బాగుంది. నాకంటే వీక్గా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు మొగుళ్ళు బాగా చూసుకునే కనిపిస్తున్నారు. వాళ్ళు మొగుళ్ళ మాట వింటారు. నువ్వు వింటావా? అన్నిసార్లు వినడం కష్టమని ఏటో చూస్తూ అంటుంది హన్సీ. ఇందుకే నా భయం. నేను ఎప్పటి వరకు దేనికి భయపడలేదు. నీ విషయంలోనే భయపడుతున్నాను అంటే నా ఇంటెన్షన్ అర్థం చేసుకో అని ఆమె ముంగుళ్ళు సవరిస్తూ అంటాడు శౌర్య. సరిగ్గా తింటానులే. కోపం తగ్గించుకోవాలి, విసుక్కోకుండా తినాలి. సర్లే, ఇంకోసారి అబార్షన్ అన్న మాట రాకూడదు. నీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. పుట్టగానే నా బేబీకి చెప్తాను. ఏమని కిచెన్ వైపు నడుస్తూ అడుగుతాడు శౌర్య. మీ డాడీ నిన్ను వద్దు అన్నాడు, నువ్వు పూర్తిగా అమ్మపాటి అని. అయితే ఆ బేబీకి తండ్రి ప్రేమ కూడా నువ్వే పంచేస్తావా? నేనేలా పంచుతాను అన్నసరి వీపులో దభేమని ఒక్కటి వేస్తుంది. మాటలు అలా ఉంటాయి, పనిలో ఒక్కటి డెడికేషన్ కనిపించడం లేదు. అవునా, ఎందులో కనిపించలేదు రౌడీ గారికి అంటూ శౌర్య నడుం చుట్టూ చేతులు వేసి వెనక నుండి హక్ చేసుకుంటుంది హన్సీ. బెడ్ మీద నీ డెడికేషన్ ఏంటో చూడకుండానే అమ్మ అయ్యావు. ఎప్పటికి చూపిస్తావో అంటూ ఫ్రిడ్జ్ నుండి ఇన్స్టెంట్ దోశల పిండి తీసి భార్య కోసం దోశలు వేస్తాడు శౌర్య. ఎప్పటికి చూపిస్తావో ఏంటో, ఎప్పటికి రెడీనే. ఆమెకు లుక్ ఇచ్చి శ్రద్ధగా దోశలు వేస్తాడు శౌర్య. ఆ లుక్కి అర్థం ఏంటి? ఇప్పుడు ఓ సంవత్సరం దూరం అని ఆదర్శ భర్త అయిపోదాం అనుకుంటున్నావా అని కళ్ళు చిన్నవి చేసి డౌట్గా చూస్తుంది హన్సీ. నేను అంత గ్యాప్ ఇవ్వనులే. నా లైఫ్లో వచ్చిన గ్యాప్ చాలు. నేను డాక్టర్ని అడిగాను, నువ్వు బాగుంటే అన్ని నార్మల్గా కంటిన్యూ చేయొచ్చు అని చెప్పారు. సో నీ ఊపిక మీద డిపెండ్ అయి ఉంది మన దగ్గరతనం. నేను బాగానే ఉన్నాను, మరి పేషెంట్లా చూడకు అని శౌర్య ముందుకు వెళ్ళి హక్ చేసుకుంటుంది హన్సీ. ఇప్పుడు ఈ దోశ తింటావా? వేరే ఏమైనా కావాలా? ఆమె వీపు నిమురుతూ అడుగుతాడు శౌర్య. వద్దు, ఇది తింటాను. నాకు పల్లి చట్నీ కావాలి, చేస్తాను అని అడిగిన చట్నీ కూడా చేసి తానే స్వయంగా తినిపించి తమ ప్రెగ్నెన్సీ లవ్ జర్నీ స్టార్ట్ చేస్తాడు శౌర్య. బాగుంది. ఈరోజు ఇలానే వండి పెడతావా రౌడీ? టైం ఉన్నప్పుడు మాత్రమే వీలు అవుతుంది. నేను ఆల్రెడీ 10 days బ్యాక్ 5 ప్రాజెక్ట్స్కి సైన్ చేశానే. షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ నేను. నాకు నువ్వు తినిపిస్తేనే తినబుద్ధి అవుతుంది. మరి ఇలాంటి ఫిట్టింగ్స్ పెట్టకు అని ఆమెకు తినిపించాక హాల్లోకి తీసుకువెళ్ళి టేప్ తెచ్చి బయట పక్కకు తప్పించి ఆమె నడుం కొలిచి మొబైల్ నోట్ చేసుకొని నెక్స్ట్ వీక్ పెరిగేదాన్ని బట్టి నీకు ఇచ్చే టైం కూడా పెరగాల తగ్గాల డిసైడ్ చేస్తాను అని కార్నర్ స్మైల్ ఇస్తాడు శౌర్య. ఇట్స్ నాట్ ఫెయిర్ అని ఏడుపు మొహం పెడుతోంది హన్సీ. కావాలనే సీతుని చూస్తూ శ్రీరామ్ వైన్ సిప్ చేసేసరికి ఆమెకు మరీ అంత మండిపోతుంది. చూస్తుంటే సీతులో జెన్యున్ రావు కనిపిస్తుంది రామ్ అంటారు తారక. అలాగే వెనకేసుకురండి, నా నెత్తి మీద డ్యాన్స్ వేస్తుంది రామ్. సరే, ఏవో అడుగుతారు అన్నారు కదా, నీకు సీతుపై ఎప్పుడు ప్రేమ మొదలయ్యింది? సీతు పెద్ద అన్నయ్య శౌర్య నా ఫ్రెండ్. వాడి స్క్రీన్పై సీతు పిక్ చూసి క్యూట్గా కనిపించి లవ్ చేశాను. నా మరదలు అని తెలియదు, నచ్చేసింది. కానీ ఆర్మీలో వచ్చి ఇంట్రెస్ట్ ఉండటంతో ఎవరికీ చెప్పలేదు. ఆ ప్రేమ అలాగే దాచుకున్నాను. ఇప్పటికీ అలానే దాచుకున్నాడు అని గొనుకుతుంది సీతు. నువ్వు ఎప్పుడు లవ్ చేశావు సీత అని అడుగుతారు సింహ. నేను ఇక్కడే అంటూ శ్రీరామ్ వైపు చూసి చెంపపై చేతను పెట్టుకుంటుంది సీతు. అప్పుడు ఇలానే కొట్టేశాడా అని సీరియస్గా అడుగుతారు తారక. అవును, మా కాలేజ్ రీసెర్చ్లో భాగంగా ప్రొఫెసర్ ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు నేను శ్రీని చూసి ఫస్ట్ చూపులోనే లవ్ చేశాను. తను అప్పుడు నా బావ అని తెలియదు, కానీ చూడగానే నచ్చాడు. ఐ లవ్ యూ అని చెప్పేశాను. అంతే, ఫట్ మని కొడితే కింద పడిపోయా. అలా చూడగాక అది అప్పుడు ఎక్కడ దాని మాయలో పడిపోతాను అన్న భయంతో కొట్టేశాను. చివరికి అదే అంది అని సాడ్ ఫేస్తో పెడతాడు శ్రీరామ్. సీత ఫేవరెట్ డిష్ చెప్పు రామ్. మిక్స్ బిర్యానీ అండ్ నాన్ వెజ్ అంటే మహా పిచ్చి. రామ్ ఏమని పిలుస్తాడు మీ ప్రైవేట్ స్పేస్లో అని సీతును అడుగుతారు గ్యాంగ్లో ఒకరు. ప్రిన్సెస్ అని నవ్వుతూ చెప్తుంది సీతు. రామ్, నీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరు అని బ్యాచ్లో జెంజ్ అడుగుతారు. సీతు వంక చూస్తూ శౌర్య అంటాడు శ్రీరామ్.
చిన్న నవ్వుతో చూసింది సీతు. అవును, శ్రీకి అన్నయ్య అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత హనీ వదిన, థర్డ్ ప్లేస్ నేను. ఫస్ట్ ప్లేస్ నీకు ఎందుకు ఇవ్వలేదు అని అడగలేదా సీతు అని అంటారు తారక. లేదు, అన్నయ్య అంటే మా ఇంట్లో అందరికీ ఫస్ట్ ప్లేస్లోనే ఉంటాడు. నాకు శ్రీ పరిచయం కాకముందే వరకు అన్నయ్య ఫస్ట్ ప్లేస్. శ్రీ వచ్చాక శ్రీ అయ్యాడు ప్లస్ కింగ్. నైస్ తారక, ఇక చాలు, డిన్నర్కి లేట్ అవుతుంది, రా నువ్వే సీతుకు తినిపించు అని ఆర్డర్ పాస్ చేస్తాడు సింహ. సరే బాబా, కానీ మన వాళ్ళకి టీస్ చేస్తారు, మేము ఎవరం చేయం రా, యూ క్యారియన్ అని సపోర్ట్ చేసేసరికి అక్కడ ఉన్న 15 రకాల ఐటమ్స్ నుండి సీతుకు ఇష్టమైనవి మాత్రమే ప్లేట్లో వడ్డించి ఆమెకు తినిపిస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ మెమరబుల్ డే అని అందరికీ కృతజ్ఞతలతో చేతులు జోడిస్తుంది సీతు. అబ్బా, ఏమైనా ఇన్నోసెంట్గా యాక్ట్ చేస్తున్నావా అని ఆమెకు మాత్రమే వినిపించేలా అంటాడు శ్రీరామ్. నువ్వు డ్రింక్ ఎందుకు తాగావు, ఇంటికి వెళ్ళాక చెప్తా నీ పని అని ఫేస్లో నవ్వు మెయింటైన్ చేస్తూనే ఉంటుంది సీతు. నా ఇష్టమే, నీకు నచ్చినట్టుగా చేస్తున్నావు కదా, కావాలి అంటే ఇంకో బాటిల్ తెచ్చుకుంటాను. తెచ్చుకో, అదే బాటిల్ని తలకేసి పగలగొట్టి నా రిస్ట్ కట్ చేసుకుంటాను. పోతే ఇద్దరం పోదాం, ఏ ఎక్స్ట్రాలు తగ్గిస్తే బాగుంటుంది అని సీరియస్గా చూస్తాడు శ్రీరామ్. అయితే ఇంటికి వెళ్ళే వరకు నాపై అరవకు, నాకు ఇక చాలు అంటూ మనసుబాబు ఉన్న మరో లేడీ దగ్గరికి వెళ్ళి బేబీని ఎత్తుకొని ఆ కపుల్కి స్పేస్ ఇస్తుంది. అక్కడ ఉన్న అందరికీ ఆ రోజు వరకు శ్రీరామ్ అంటే చాలా ఇష్టం ఉండేది, కానీ ఇప్పుడు అందరికీ సీత అంటే చాలా చాలా ఇష్టంగా మారిపోతుంది. తనని కూడా వాళ్ళ లేడీస్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసుకొని ప్రతి సోషల్ మీడియా అకౌంట్లో ఫాలో చేస్తుంటారు. మీరు ఎన్ని గ్రూప్స్లో దొచ్చినా వేస్ట్ది, అది ఫోన్ వాడదు అని వెటకారంగా నవ్వుతాడు శ్రీరామ్. నో తారమ్మ, నేను యాక్టివ్గానే ఉంటాను ఇక నుండి అని మూతి తిప్పుతుంది సీతు. సరే అక్క, బాయ్, లేట్ అయితే హెల్త్ అప్సెట్ అవుతుంది, తనకి నెక్స్ట్ వీక్ కలుస్తా. ఒక్కడవే కాదు, సీతమ్మని కూడా తీసుకునిరా అని చిరు కోపంగా చూస్తారు తారక్ గారు. సర్లే అని అందరికీ బాయ్ చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు శ్రీరామ్ సీతులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి.